భరద్వాజయ్య గారు నేషనల్ అవార్డ్స్ విషయంలో తెలుగు సినిమాలకి వచ్చినటువంటి అవార్డ్స్ నిన్నటి నుంచి కూడా ఒక అవును. డిస్కషన్ అవును. పాయింట్ అయిపోయింది. చాలా కేటగిరీల్లో తెలుగు సినిమాకి ఈసారి జాతీయ పురస్కారాలు దక్కాయి. మొత్తం 7 వచ్చినట్టున్నాయి కదా? అవును. అంటే భగవంత్ కేసరికి వచ్చింది నిజానికి జనరల్‌గా వచ్చేటువంటి పురస్కారమే అది. అంటే ఉత్తమ సినిమా కేటగిరీలో ప్రాంతీయ ఉత్తమ భాషా చిత్రం కింద తెలుగు ప్రతిసారి నుంచి తెలుగుకి నేషనల్ అవార్డు. ఇస్తారు. అలా తెలుగు నుంచి ఎంపికైనటువంటి సినిమాగా భగవంత్ కేసరి నిలబడింది. అయితే ఇది కాకుండా జాతీయ పురస్కారాల్లోనే తెలుగు సినిమాకి ఎక్కువ వచ్చినాయి ఈసారి. అంటే గతంలో ఎప్పుడూ లేనన్ని వివిధ కేటగిరీల్లో వచ్చింది. యానిమేషన్ కేటగిరీలో హనుమాన్‌కి వచ్చింది. అలాగే ఇంకొకటి యాక్షన్ కొరియోగ్రఫీ, దానికి కూడా హనుమాన్‌కి వచ్చింది. ఆ 2 అవార్డులు ఆ సినిమాకి రావడంతో పాటు ఉత్తమ గేయ రచయితగా కాసర్ల శ్యామ్‌కి పురస్కారం దక్కింది. మంచి పాట అది. అది మంచి పాట. ఆ సినిమాలో, బలగం సినిమాలో అవును. ఆ పాట ఇంపాక్ట్ చాలా ఉంది. ఆ పాటను గుర్తించటం, ఆ రచయితకి జాతీయ పురస్కారం దక్కడం చాలా తక్కువ సందర్భాల్లోనే తెలుగు పాటకి జాతీయ పురస్కారం వచ్చింది. అల్లూరి సీతారామరాజు తెలుగు వీరలేవరా పాటకి అప్పుడు వచ్చింది మొదటిసారి జాతీయ పురస్కారం తీసుకున్న కవి శ్రీశ్రీ గారు. ఆ తర్వాత చాలా గ్యాప్ తర్వాత వేటూరి సుందరరామూర్తి గారికి మాతృదేవ భవకు వచ్చింది. ఆ తర్వాత సుద్దాల అశోక్ తేజకి వచ్చింది. ఈ ప్రయాణంలో చంద్రబోస్కి వచ్చింది. బోస్ గారికి. ఈ ప్రయాణంలో ఇప్పుడు కాసర్ల శ్యామ్‌ని జాతీయ స్థాయిలో గుర్తించి ఆ పాటకి ఇవ్వటం అంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఒక గ్రామీణ నేపథ్యాన్ని ఎంపిక చేసుకుని తీసినటువంటి సినిమా. ఈ పాట కూడా అదే. సో రూరల్ బేస్డ్ అంటే ఒరిజినల్ ఇది ఉంది దానిలో. ఒక ఫోక్ ఎలిమెంట్ ఉంది. అలాగే ఒరిజినాలిటీ ఉన్నటువంటి సాహిత్యం అది. దాన్ని గుర్తించడం అనేది గొప్ప విషయం. ఆ పాటకి ఆ రచయితను గుర్తించడం అనేది. దీంతో పాటుగా ఇంకొన్ని అవార్డ్స్ వచ్చినాయి. బెస్ట్ స్క్రీన్ ప్లే బేబీకి వచ్చింది. బేబీకి బెస్ట్ స్క్రీన్ ప్లే ప్లస్ మెయిల్ సింగర్కి వచ్చింది. ఇలా ఇన్ని కేటగిరీల్లో తెలుగు సినిమాకి పురస్కారాలు రావటం అనేది గాంధీ చెట్టు అనుకుంటా. అవును. గాంధీ తాత చెట్టుకు వచ్చింది. సుకుమార్ గారు. అవును. అలా అంటే ఇన్ని కేటగిరీల్లో తెలుగు సినిమాలకు అవార్డులు రావటం అనేది గతంలో జరగలేదు. అంటే ఏదో కేటగిరీలో ఒక బిగ్ అవార్డు రావటం అనేది. అసలు జాతీయ పురస్కారాలు ప్రారంభించినప్పుడే ఉత్తమ జాతీయ చిత్రం కింద 2 సినిమాలు పోటీ పడ్డాయి అప్పుడు. 'పదేర్ పాంచాలి', 'బంగారు పాప' బిఎన్ రెడ్డి గారి సినిమా పోటీ పడ్డాయి. ఫైనల్గా 'పదేర్ పాంచాలి'కి ఇచ్చారు. ఆ తర్వాత అలాంటి పరిస్థితి 'శంకరాభరణం' టైంలో వచ్చింది. అప్పుడు కూడా 'శంకరాభరణానికి' వేరే కేటగిరీలో అవార్డు ఇచ్చి 'శోధ్' అనేటువంటి సినిమాకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఇచ్చారు. ఆ 2 సందర్భాలని దాటి 'బాహుబలి' గెలుచుకుంది. అక్కడి నుంచి తెలుగు సినిమా ప్రభ మొదలైంది జాతీయ స్థాయిలో. గతంలో ఒక విమర్శ ఉండేది, సౌత్కి అన్యాయం జరుగుతుందనే విమర్శ ఉండేది కదా? సౌత్కి అన్యాయం కాదండి. అంటే చాలా ఏరియాలో తెలుగు సినిమాకి అన్యాయం జరిగేది. అప్పట్లో ఒక మాట ఉండేది, జాతీయ అవార్డులు కొట్టాలంటే బెంగాల్లో అయినా పుట్టాలి, లేకపోతే కేరళలో అయినా పుట్టాలి అని. అంటే అక్కడ సత్యజిత్ రే వాళ్ళు ఉండేవాళ్ళు. సత్యజిత్ రే, మృణాల్ సేన్ వాళ్ళకి వచ్చేవి. ఋత్విక్ ఘటక్ వీళ్ళందరూ బెంగాల్ నుంచి సినిమాలు తీసుకునేవాళ్ళు. ఇక్కడేమో ఆదూరు గోపాలకృష్ణన్, భరతన్ వీళ్ళు ఉండేవాళ్ళు కేరళలో. అంటే కేరళలో మొదటి నుంచి కూడా వాస్తవికవాద చిత్రం అనేది ఒకటి ఉంది. అంటే ఆర్ట్ సినిమా కేటగిరీలో సినిమాలు తీసేవాళ్ళు. హిందీలో శ్యామ్ బెనగల్ వీళ్ళు చేసేవాళ్ళు. సో వాళ్ళకి పరిమితమై అవార్డులు నడిచేవి. అలాగే ఉత్తమ నటుడు ఇలాంటి కేటగిరీలు కూడా వాళ్ళకే వచ్చేవి. నజీరుద్దీన్ షాకో లేకపోతే ఓంపురీకో వాళ్ళకే వెళ్ళిపోయేవి. అలాగే ఉత్తమ నటి కేటగిరీలో కూడా షబనాజ్ మీ వీళ్ళే ఉండేవాళ్ళు. చాలా తక్కువ సందర్భాల్లో రేఖ ఇలాంటి వాళ్ళు అంటే పాపులర్ సినిమాని జాతీయ పురస్కారం పట్టించుకోదు అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ఆర్ట్ సినిమాలకు ఎక్కువ వచ్చాయని. అవును. ఆ రోజుల్లో ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా 2 ఉండేవి. కమర్షియల్ సినిమాలో ఉత్తమ నటన చేసిన వాడిని ఎందుకు పట్టించుకోరు అనే గొడవ ఉండేది. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. 90 తర్వాత ఆర్ట్ సినిమా, కమర్షియల్ సినిమా 2 మిక్స్ అయ్యి ఒకటే వస్తుంది ఇప్పుడు. ఈ బ్లెండ్‌లో ఈ సినిమాలు అంటే పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన సినిమాకి గుర్తింపు దక్కటం. భగవంత్ కేసరి కూడా ఆడపిల్లల్ని షేర్ లెక్క పెంచాలి. అదే అంటే గుడ్ టచ్, బ్యాడ్ టచ్ ఇలాంటి కొన్ని అంశాలు. అలాగే
బాలకృష్ణ స్ట్రెయిచర్కి తగినటువంటి వయసుకు తగినటువంటి పాత్ర దొరికింది ఆ సినిమాలో. అలాగే ఏం మాట్లాడించాలి అనేది తెలిసి మాట్లాడించినటువంటి పరిస్థితి ఉంది ఆ సినిమాలో డైరెక్టర్ కూడా. డైరెక్టర్. అందుకని ఆ క్వాలిటీస్ ఉన్నాయి ఆ సినిమాలో. ఆ క్వాలిటీస్ ఉండటం వలన దాన్ని ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఎంపిక చేశారు ఆ కేటగిరీలో. అయితే ఇప్పటికీ జాతీయ పురస్కారాల్లో అంటే జాతీయ ఉత్తమ చిత్రం కేటగిరీలో ఆ బరిలో వెళ్తున్నటువంటి తెలుగు సినిమాలు తక్కువే. ఇప్పటికీ ఉందా లోటు. జాతీయ ఉత్తమ నటుడిగా ఎవరికి అవార్డు రాలే. ఇప్పటివరకు అల్లు అర్జున్కి మాత్రమే వచ్చింది. ఇదొకటి. ఇలాంటివి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అనేక అద్భుతమైనటువంటి సినిమాలు పోటీ పడినప్పటికీ తెలుగు సినిమాని పక్కకి నెట్టారు ఆ రోజుల్లో. ఇప్పుడు నెమ్మదిగా ఒక గుర్తింపు సంపాదించుకోవటం మొదలైనట్టుగా ఉంది ఇది ఈసారి పురస్కారాల ఎంపిక విధానం అనేది. ఓకే.